ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ప్రతి సీజన్లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అయితే ఐపీఎల్ చరిత్రలో కొన్ని ఆల్ టైమ్ రికార్డులు ఉన్నాయి అని, అవి ఎప్పటికీ బద్దలు కావు అని విశ్లేషకులు చెబుతున్నారు. వీటిని బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యంగా చెప్పుకోవచ్చు. ఆ టాప్ 5 రికార్డులు ఏవో ఇప్పుడు చూద్దాం. మొదటిది 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్ పై రెండో వికెట్ కు 229 పరుగులు జోడించారు. అది ఒక రికార్డు. ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక పార్ట్నర్షిప్ రికార్డ్. రెండవ రికార్డు విషయానికొస్తే ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో స్థిరంగా రాణించి పవర్ఫుల్ టీమ్ గా నిలిచింది. చెన్నై జట్టు 14 ఐపీఎల్ సీజన్లలో ఏకంగా 12 స్టార్ ప్లే ఆఫ్లు ఆడింది. రికార్డు స్థాయిలో 10 ఫైనల్స్ లో పోటీ పడింది. 16 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. 10 సార్లు ప్లే ఆఫ్ చేరిన ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టడం మరే ఇతర జట్టుకు సాధ్యం కాకపోవచ్చు. మూడవ రికార్డు వెస్టిండీస్ బ్యాటింగ్ మాస్ట్రో క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో పూణే వారియర్స్ పై 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచిపోయింది. గేల్ ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 13 బౌండరీలు, 17 సిక్సర్లు బాధేశాడు. ఈ రికార్డును కూడా ఐపీఎల్లో బద్దలు కొట్టడం అంత సులభమైతే కాదు. ఇక 226 మ్యాచ్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన కెప్టెన్ గా నిలిచాడు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు. అతడి దరిదాపుల్లో కూడా ఇన్ని మ్యాచ్లు ఆడిన మరొక ఆటగాడు లేడు. చివరిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2016 ఎడిషన్లో కోహ్లీ 16 ఐపీఎల్ మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీల సాయంతో 973 పరుగులు చేశాడు. ఒక సీజన్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఈ రికార్డుని కూడా ఇప్పట్లో ఏ ఆటగాడు బద్దలు కొట్టలేడు. అలా ఈ 5 రికార్డులు ఆల్ టైమ్ రికార్డులుగా చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.